మంచి వాతావరణాన్ని మనకు కలిగిస్తున్న విధానం బట్టి దేవుని వందనాలు. కొంత ఆటంకమైనప్పటికీ కూడా మరి మంచి వాతావరణం మనకు కలిగిస్తున్న విధానం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. గత 10 రోజులు మీరు నేర్చుకున్న ప్రతి విషయాలు మీ హృదయాల్లో ఉంచుకొని మీరు ఇంతకుముందే అక్క చెప్పినట్టుగా మీరు ముసలితనం వచ్చే వరకు కూడా వాటిని మర్చిపోకుండా ఉంటారంట. ఎప్పుడైతే చిన్నప్పుడు నేర్చుకున్న విషయాలు ముదిమి వచ్చే వరకు కూడా వారు మర్చిపోరట. ఆ రీతిగా మరి మీరు మీ హృదయాల్లో గత 10 రోజులు నేర్చుకున్న వాక్యాలను మరి స్టోరీస్ గుర్తుపెట్టుకొని మీ జీవితాల్లో మరి ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మాకు చాలా బాధగా ఉంది, చాలా డిసిప్లిన్గా ఉండాలి. 10 days మనము ఇక్కడ ఎంత కష్టపడి మీరు టీచర్స్ వాలంటీర్స్ మిమ్మల్ని ఎంతో మరి ప్రేమించి చేస్తే మీరు దాన్ని పాటిస్తలేరు. పిల్లలు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు టీచర్స్ కూడా ఇక్కడ క్లాసులో ఉంటే కొంచెం అల్లరి చేయకుండా ఉంటారు. దయచేసి టీచర్స్ కూడా వారి క్లాస్ దగ్గర ఉండాలని కూడా మనం చేస్తున్నాం. మొన్న మీరందరూ విన్నారు కదా, సిస్టర్ ఒక మాట చెప్పింది, నాకు చాలా బాధ అనిపిస్తుందండి. అసలు డిసిప్లిన్ అంటూ లేదు పిల్లల మధ్య. మరి టీచర్స్ అది గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రాముఖ్యమైనది మన జీవితంలో సాధించాలనుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి రా, అల్లరి చేయద్దు. మేము అల్లరి చేస్తే ఈ కార్యక్రమాన్ని ముగించేస్తాం, అందరం వెళ్ళిపోదాం. కార్యక్రమం కొనసాగిస్తామా ముగిస్తామా? అల్లరి చేయకుండా ఉండాలి. కాబట్టి మరి మంచి ఈ 10 రోజులు అనేక రీతిగా మరి టీచర్స్ కానీ వాలంటీర్స్ కానీ నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకొని మీ జీవితాల్లో మరి దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుకున్నాను. సిస్టర్ చెప్పిన సాక్ష్యం ఉంది కదా, సండే స్కూల్లో నేను బోధకురాలు కావాలని అనుకుంటున్నాను. కానీ దేవుడు అనేక రీతిగా అనేక ఆటంకాలు చేసినప్పటికీ కూడా, ఫ్యామిలీ వచ్చినప్పటికీ కూడా, ఫ్యామిలీ వచ్చిన తర్వాత దేవుని సేవలో వచ్చి దేవుని సేవలు నడిపించిన విధానం రీతిగా దేవుని పొందాలి. ఆ రీతిగా మీరు కూడా మీ క్లాస్లో ఏం కావాలనో నిర్ణయించుకోవడం మనకు తెలియదు. మరి మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను మీ జీవితంలో సఫలీకృతం అన్నట్టు మీ జీవితాన్ని సాగించాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ మేము కూడా చాలా లేట్గా వచ్చాము, ఎందుకంటే వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల. మరి దాన్ని బట్టి మరొకసారి చింతిస్తూ దేవుడు వీళ్ళందరినీ కూడా దీవించాలని ఈ 10 రోజులు నడిపించిన విపిఎస్ డైరెక్టర్ గారిని బట్టి, కో డైరెక్టర్స్ బట్టి, అదే రీతిగా టీచర్స్ని బట్టి, డైరెక్టర్ గారు చెప్పిన టీచర్స్ ఎక్సలెన్స్ ఉన్నారండి. అసలు మేము ఎవరిని పాస్ చేయాలో మాకు బోధవద్దు. అందరూ ఒకరికంటే ఒకరు మంచి క్లాసెస్ తీసుకున్నారు. మరి అలాంటి మంచి బోధ చేసిన టీచర్స్ బట్టి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వాలంటీర్స్ బట్టి కూడా ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించాలని, ప్రత్యేకంగా మనందరికీ రోజు బ్రేక్ఫాస్ట్ పెట్టాడు కదా. జేకబ్ ఉన్నాడా? నిల్చుంటే అందరూ చూస్తారు, పేరెంట్స్ కూడా చూస్తారు. జేకబ్ బ్రదర్, తర్వాత మన ట్రెజరర్ గారు యశ్వాదం గారు ఈ బ్రేక్ఫాస్ట్ విషయం మరి మనకు ప్రతి టైం టు టైం అందజేసిన విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా మంచి ఎండలో రాజపట్టు మీకు చేసిన విధానం బట్టి వరకుమార్ అన్న అందరికీ తెలుసు కదా, వరకుమార్ అన్న బట్టి కూడా దేవుడు పదార్థం తెలిసి ఈ రీతిగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, ఆఫీస్ బేరర్స్, సంఘ పెద్దలు అందరు కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతిసారి మరి కొంత ఉంటే అన్నింటి కూడా పక్కన పెట్టి మరి దేవుని సేవలో ఈ నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి ప్రత్యేకంగా మరి విపిఎస్ బృందాన్ని అంతా కూడా అభినందిస్తున్నాను. మరి విపిఎస్ డైరెక్టర్ గారిని బట్టి, కో డైరెక్టర్ బట్టి దేవుని పదాలు తెలుసు వారిని ఇంకా అధికంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్లు అందరూ కూడా ప్రార్థించాలని, ముఖ్యంగా పిల్లలు కూడా మీ ప్రార్థన చేసుకోవాలని డైరెక్టర్ గారు ఒక విషయం చెప్పింది. వారు అర్థం చేసింది, అందులో క్లీనింగ్ బాగుంటలేదు. క్లీనింగ్ చేసేప్పుడు నాకు చెప్తే నేను వారిని మానిటరింగ్ చేస్తూ మంచి క్లీనింగ్ నేను ప్రయత్నం చేస్తాను. నేను నాకు అవకాశం ఇవ్వండి
అభినందిస్తూ దేవుడు దీవించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలే కాదు, వారి తల్లిదండ్రులను ప్రోత్సహించి నడిపించిన విధానాన్ని తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ, నేను ప్రతిసారి కూడా చెప్తా, ప్రతిసారి బీబీఎస్కి మాత్రం 200 మెంబర్స్ 200 250 వస్తారు. ఇప్పటి వరకు బీబీఎస్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ పాత్ర ఉంది. ఇక ముందు సండే స్కూల్ సూపరింటెండెంట్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కనీసం మా కోరిక లేకపోతే మా అభిలాష ఏంటంటే ఈ వచ్చిన 200 మంది కనీసం 100 మందినైనా రెగ్యులర్గా ఎవ్రీ సండే వచ్చేటట్టుగా మనం చూడాలని ఈ సండే స్కూల్ సూపరింటెండెంట్ టీచర్స్ మీద బాధ్యత పెట్టుకున్నాం. అది గమనించి మీరు ఫాలో చేయాలని ఇప్పుడు ఏ రీతిగా పేరెంట్స్ని ఎంకరేజ్ చేసి మరి తీసుకొచ్చారో మరి రాబోయే కాలంలో ప్రతి సండే కూడా మరి తప్పకుండా వచ్చిన వాళ్ళు కనీసం ఆఫర్ కన్నా మరి తప్పకుండా వచ్చేట్టు మనం కూడా ప్రయత్నించాలా. పేరెంట్స్ కూడా అన్నింటిగా సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరిని దేవుడి పేరిట వందనాలు అభినందనలు తెలియజేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఎంతమంది మీకు సంతోషంగా ఉంది? ఇప్పుడు సంతోషం మాకంటే చాలా ముందుగా 5:30కే వచ్చేసిందట. మేము అసలు ఇది ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తున్నాం, ఎందుకంటే వాతావరణం అంతా సరిగా లేదు అంటే డైరెక్టర్ గారు చెప్పారు లేదనుకో కంపల్సరీ చాలా మంది వచ్చేసిండ్రు. అందులో గెస్ట్ స్పీకర్ గారు ఆల్రెడీ 6 o'clockకే వచ్చేసిండ్రు. పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందంటే సరేలేండి ఇట్లా కార్యక్రమాన్ని నడిపించుకున్నామని దేవుడికి నడిపించిన జ్ఞానాన్ని బట్టి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముందు కాలంలో కూడా మరి దేవుడు జీవించి సంఘాన్ని అభివృద్ధి పథంలో నడుచుకున్నట్టు దయచేయాలని ప్రత్యేకంగా సండే స్కూల్ పిల్లల ద్వారా పేరెంట్స్ కూడా వాక్యము వారి గృహాల్లో చేరి పెద్దలు కూడా దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా సండే స్కూల్ పిల్లలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారిని ప్రత్యేకమైన వందనాలు అభినందిస్తూ ఈ రోజు మాకు ముందుస్తాను. థ్యాంక్ యూ. Once again, now we would like to honor the guest for the day. Joshua Uncle and Eswar Mother, please come forward and honor the guest for the day. Joshua Uncle, Eswar Mother, please honor the guest for the day. Cultural activities. Beginners, get ready for the action song. I request
दिल में
సమస్త ఘనత మహిమలు ప్రభువైన యేసుక్రీస్తుకే చెందును గాక. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్న పిల్లలు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను ఉద్దేశించి మాటలు ఏంటుండగా ప్రభా మీరు నాతో ఉంది, ప్రభా నోటికి దూరంగాను మీరుండి నాయన బిడ్డలకు కావాల్సిన మంచి వాక్యం చేత బలపరిచి హెచ్చరించి ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మంచిదండి. ప్రాముఖ్యంగా మరి ఈ సమయము నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా బాప్టిస్ట్ చర్చ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవ సేవకులకి వందనాలు తెలుపుచున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈరోజు కొరకు నన్ను ఆహ్వానించినటువంటి డైరెక్టర్ గారైనటువంటి హెప్సిబా శాంసన్ గారికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే ప్రతిదీ కూడా కమ్యూనికేట్ చేస్తూ తను బలపరుస్తూ తెచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మరి అదే రీతిగా కోడ డైరెక్టర్స్ ఇద్దరు ఉన్నారు, గ్రేస్ గారు అలాగే ఎలిజబెత్ గారు, నా యొక్క వందనాలు తెలుపుచున్నాను. మరి అంతేకాకుండా కోయర్, సింగింగ్ టీమ్, మ్యూజిక్ టీమ్ మీరందరూ లేకుంటే కూడా అందరి నుండి వేస్టే కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రాముఖ్యంగా టీచర్స్ సహకరించినటువంటి ప్రతి టీచర్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మల్ని నియమించింది కాక. మరి మీరందరి నుండి చిన్న బిడ్డలు లేనట్లయితే మనం ఎవరికి చెప్తాం కాబట్టి చిన్న బిడ్డలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఈ నార్మడిని సాగు చేయడానికి ఇంతమంది టీచర్స్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి చిన్న బిడ్డలు నేర్చుకున్న 10 రోజులు టీచర్స్ అలసిపోరు, చిన్న బిడ్డలు అలసిపోరు, మ్యూజిక్ టీమ్ అలసిపోరు, సింగింగ్, యాక్షన్ వీళ్ళు ఎవ్వరు కూడా అలసిపోరు. ఎందుకంటే దేవుడిచ్చే గొప్ప బలం. మన టీం వచ్చేసి ఏంటి పిల్లలు కాబట్టి 10 రోజులు టీచర్స్ వాళ్ళని ఎలా అంటే నోరు తెరిస్తే వాళ్ళ నోట్ నుండి అదే రావాలి, అలా ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి ఆ దేవుని రెక్కల క్రింద 10 రోజులు 10 లెసన్స్ మీరు నేర్చుకున్నారు. మిషనరీ స్టోరీస్ కానీ ఇవన్నీ కూడా మీరు చాలా మీ హృదయాల్లో భద్రపరచబడి ఉన్నవి కనుక వాటి గురించి నేను ఏం చెప్పను, ఎక్కువ టైం కూడా తీసుకోను. ఎందుకంటే కొంత వాతావరణం మూలంగా మనము 1 అవర్ లేట్ చేస్తున్నాము. కాబట్టి వాక్యము దినదినము నూతనంగా ఉండొచ్చు, కానీ ఈ రోజుని మనం ఉద్దేశించుకొని మాట్లాడటం జరుగుతుంది. చేతి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నా వందనాలు తెలుపుచున్నాను. చిన్న పిల్లలు చేసే ప్రోగ్రాంలు చూడటానికి అందరూ చేరి వచ్చి ఉంటున్నారు కనుక మనం ఒక్క మాటని బైబిల్లో నుండి కూడా చూసి ముందుకెళ్దాం. చదవబడినటువంటి భాగము సామెతల గ్రంథము 22:6 వచనం చదువుగా విన్నాము. ఇది తెలియనిది కాదు, అనేక సార్లు చదువుకొని ధ్యానిస్తూ అనేక మంది సేవకుల ద్వారా నానా రకములుగా ఉపదేశం పొందుకొని ఉంటున్నాము. అయినప్పటికీ కూడా సందర్భానుసారంగా ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక మళ్ళీ చదువుతున్నాను. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి. ఈ భాగంలో ఉన్నటువంటి చాలా గుణాత్మకమైన విషయాలు. బాలుడు నడవలసిన త్రోవ అనగా బాల్య దశలో ఉండగానే నేర్పించాలి. పెద్దవాడైన తర్వాత నేర్పిద్దాము అనుకుంటే అది తప్పు. అది పేరెంట్స్కి ఒక రకంగా హెచ్చరిక. బాలుడు నడవలసిన త్రోవ. నిజానికి చూడాలంటే పిల్లలు తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేస్తారు. అదే మీరు సండే స్కూల్కి పంపించి చూడండి, వారి టీచర్ ఏది చెప్తారో అదే వేదం.
అది క్రైస్తవ విలువను పెంచుతుంది, క్రైస్తవ కుటుంబాన్ని బలపరుస్తుంది. మనం పిల్లలు ఇక్కడ నేర్చుకున్నవి ఒక్కొక్క దినము తల్లిదండ్రులు ఎంతోమంది అడిగారో తెలియదు, కానీ వారు ఒక్కొక్క రోజు కొన్ని మెమొరీ వర్స్ నేర్చుకుంటారు, సాంగ్స్ నేర్చుకుంటారు, యాక్షన్ నేర్చుకుంటారు. దానితో పాటు మిషనరీ స్టోరీ ఉంటుంది. ఒక్క థీమ్తో 10 రోజుల లెసన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. అనగా బాలుడు నడవాల్సిన త్రోవ బిడ్డలకి ఇక్కడ అందించబడుతుంది. కనుక తల్లిదండ్రులు ఇంట్లో భోజనం పెట్టొచ్చు, కానీ ఆత్మీయ ఆహారం కొరకు సంఘముకు అనగా సండే స్కూల్కి పంపిస్తే చాలా మంచిది. బిడ్డల యొక్క భవిష్యత్తులో వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యము కరాఖండిగా చెప్తుంది. ఈ చిన్న బిడ్డల జీవితానికి పునాది వంటిది ఈ యొక్క వాక్యం. కనుక బాలుడు నడవలసిన త్రోవ. ఇక్కడ పిల్లల యొక్క అలచడి అల్లరి అనుకోండి, కానీ ఎలా అంటే వారికి చాలా ఆనందం. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నదంతా మన ముందు ప్రదర్శించాలి. కనుక మాటలు వారికి వినిపించవు అనుకోకండి. పిల్లలు మన మాటలు వింటూనే అల్లరి చేస్తూనే అన్నీ వింటుంటారు. కాబట్టి పిల్లలు అల్లరి చేశారని ఏమనుకోకండి, వారి చెవులు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. కనుక బాలుడు నడవలసిన త్రోవలో మీరు నేర్పించారు, టీచర్స్కి ఆ ఘనత దక్కుతుంది. కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరము ఏమాత్రము కూడా లేదు. దేవుని యొక్క రెక్కల క్రింద భద్రపరచబడి ఉన్నాం. మనం చూస్తే కీర్తనలలో 91వ కీర్తన 4వ వచనము థీమ్గా తీసుకున్నాం. ఆయన రెక్కల క్రింద ఏమేమి ఉందనేది 10 రోజులు బిడ్డలు నేర్చుకున్నారు. వారు నేర్చుకోవడము అంటే పిల్లలకి నేర్పించాలి, శిక్షణ ఇవ్వాలి, వారిని దేవుని ముందు నిలబెట్టాలి. అంతేకాకుండా సమాజంలో సంఘములో సాక్షులుగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదను టీచర్స్ పైన ఎక్కువ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు సరిగా వినరని చెప్పాను కదా, కనుక టీచర్స్ యొక్క మాటని వింటారు. మరి ఇంకొక విషయం చెప్పాలంటే దేవుని చేతుల నీడలో ఒక మాట ఉంటుంది బైబిల్లో. ఏమనంటే, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఈరోజు ఈ 10 రోజుల థీమ్ కనుక మనం చూసినట్లయితే ఆయన రెక్కల క్రింద, ఆయన చేతుల క్రింద కదా, ఆయన చేతుల క్రింద ఏముంది? ప్రేమ ఉంది. ఆయన చేతుల క్రింద విమోచన ఉంది. ఈ లెసన్స్ అన్ని మీరు చదివారు. ఆయన చేతుల కింద రక్షణ ఉంది. ఆయన చేతుల కింద స్వస్థత ఉంది. ఆయన చేతుల క్రింద భద్రత ఉంది. ఇవన్నీ కూడా మీరు ధ్యానించారు. అయితే ఒక మాట చెప్తాను, నేను స్వస్థత గురించి చెప్తాను. కీబోర్డ్ చేస్తూ పాటలు నేర్పిస్తూ యాక్షన్ చేస్తున్న ఒక బాబుకి, ఒక అన్నకి కాలుకి దెబ్బ తగిలింది. రియల్గా జరిగినటువంటి ఒక చర్చిలో విషయం చెప్తున్నాను. చిన్నపిల్లలందరికీ కూడా దేవుడు ఆయన చేతిలో మనం భద్రపరచబడి ఎలా ఉన్నామో అన్నీ చెప్పగలను, కానీ ఒక్కటి చెప్పి ముగిస్తాను. స్వస్థత గురించి ఒక టీచర్ గారు ఇక్కడ బోధిస్తున్నారు. ఆ మాటలు వింటూ అన్నకి కాలుకి దెబ్బ తగిలింది. ఆయన మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు, తనే పాట పాడుతున్నాడు. స్వస్థత అనే మాట ఆయన చెవులో పడుతుంది. ఆయన బాధపడుతున్నాడు, నా కాలు ఎంత నొప్పి లేస్తుంది, నిలబడలేకపోతున్నాను. స్వస్థత స్వస్థత అనే మాటను వింటున్నారు. చివరిగా టీచర్ ఒక మాట చెప్పారు, పిల్లలు మన అన్నయ్యకి చాలా కాలుకు దెబ్బ తగిలింది కదా, అన్నయ్య కోసం అందరం ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుడు స్వస్థతనివ్వాలి అని పిల్లలకు ఒక మంచి విశ్వాసంలో బలపరిచారు టీచర్. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నారు అన్నయ్య గురించి. చిన్న బిడ్డల కంటి నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూసి ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. విశ్వాసం చేత బలపరచబడిన బిడ్డలంతా ప్రార్థన చేస్తున్నారు. నా కొరకు ఇంతమంది ప్రార్థన చేస్తున్నారని అన్నయ్య కంటి నుండి కూడా నీరు వస్తుంది. మ్యూజిక్ ప్లే చేసి పాట పాడి బయటకు వెళ్ళి కూర్చున్న పావు గంటకి కాలంతా స్వెల్లింగ్ వస్తున్నది. వారం రోజులు గడిచింది, ఇంకా కొన్ని రోజులు ఉంది కదా అనుకొని అన్నయ్య చూస్తున్నాడు. 8వ దినమున పూర్తిగా ఆయన నొప్పిని మర్చిపోయి లెక్క చేయకుండా దేవుని పనిలో పరిగెడుతున్నాడు. ఆ నొప్పి ఎప్పుడు తగ్గిందో కూడా ఆయనకి తెలియకుండా ఉంది. దేవుని స్వస్థత ఆయనకు చేరిందని సాక్ష్యం చెప్పాడు. కనుక
ఈరోజు మీరందరూ కూడా విన్నారు. బలహీన పరిస్థితుల్లో బలపరిచే దేవుడు, మరి అంతేకాకుండా అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. 10 రోజులే మీరు నేర్చుకున్నారు కాబట్టి నేనేమి వాటి గురించి చెప్పాను. మరి ఇంకొక మాట చెప్పాలి అని అంటే మత్తయి సువార్తలో ఒక మాటని చదువుకొని ముగిస్తాను. కనుక స్వస్థత గురించి మీరు ఇంకొక చిన్న మాట కూడా మీకు చెప్తాను పిల్లలు, ఎందుకంటే మీ విశ్వాసాన్ని ఇప్పుడు బలపరుచుకోవాలి. ఒక చిన్న పాప ఉంది మీలా. పాస్టర్ గారు వాళ్ళ ఫాదర్ సండే స్కూల్ తర్వాత తీసుకొని వెళ్తున్నారు ఇంటికి. వెళ్తున్న సమయంలో ఇద్దరు నిల్చొని మాట్లాడుకుంటుంటే పాస్టర్ గారు అడిగారు, అమ్మా నువ్వు పెద్ద ఏం చదువుతావు అంటే ఆ పాపకు తెలియకుండానే 4th 5th క్లాస్లో ఉన్న పాప బీడీ చేస్తాను అన్నట. ఏమండి? బీడీ చేస్తాను అన్నట. అంటే ఏంటి నీకు తెలుసా? బీడీ అంటే ఏంటి అని అడిగారంట పాస్టర్ గారు. బీడీ చేస్తాను అన్నారు. సరే అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అన్నారంట, పాస్టర్ అమ్మ అవుతావా, ఏమవుతావు అని అంటే నవ్వి ఉంటుంది ఆ పాప. కొన్ని రోజులు గడిచిపోయినాయి. అలా పాస్టర్ గారు ఇద్దరు వేరైపోయారు. చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయికి మాత్రం ఆ మాట గుర్తుంది, ఆ చిన్న పాపకి ఆ మాట గుర్తుంది. బీడీ అంటే ఏంటి అనేది నెమ్మదిగా తెలుస్తుంది. ఓహో, తెలియకుండానే ఒక దైవ సేవకునికి ఏమని చెప్పింది ఆ పాప? థియాలజికల్ స్టడీస్ నేను చేస్తాను అని చెప్పాను. అయితే రోజులు గడిచిపోతున్నాయి. ఆ పాప పెళ్ళైపోయింది. తర్వాత పాప ఒక అమ్మ అయిపోయింది. అమ్మ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపి ఆ అమ్మ థియాలజికల్ స్టడీస్ చేయడానికి కాలేజ్కి వెళ్ళింది. ఎప్పుడు చెప్పిన మాట అది? చిన్నప్పుడు 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక దైవ సేవకునికి ఇచ్చిన మాట ఆమె జీవితంలో నెరవేరింది. ఇప్పుడు ఆ పాప అనేక సంఘాలలో సేవ చేస్తూ దేవుని వాక్యము ప్రకటిస్తూ అలా ఉన్నప్పుడు కొద్దిమంది ఆ పాపని అమ్మగారు అని పిలిస్తే, మరి కొద్దిమంది మేడం అని పిలిస్తే, ఇంకా కొద్దిమంది అక్క అని పిలిస్తే, మీలాంటి వాళ్ళందరూ ఆంటీ అని పిలుస్తున్నారు. ఆ పాపని నేను ముందున్నాను. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. కనుక థ్యాంక్ యూ. దేవుడు నిజంగా చిన్ననాడు తెలియకుండా చెప్పిన మాటని దేవుడు మన ఎడల స్థిరపరుస్తాడు. మీరు 10 రోజుల లెసన్స్లో నేర్చుకున్నవి ఒక్కటైనా మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు రానున్న దినములలో మిమ్మల్ని ఒక మ్యూజిక్ లీడర్గా పెట్టచ్చు, సింగింగ్లో పెట్టచ్చు, డాన్సింగ్లో పెట్టచ్చు, లేదా ఇక్కడ కూర్చున్న డైరెక్టర్స్గా కూడా మిమ్మల్ని పెట్టచ్చు, లేదా అక్కడ కూర్చున్నటువంటి కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా పెట్టచ్చు, లేదంటే దైవ సేవకులుగా మిమ్మల్ని పెట్టచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఆ తీర్చిదిద్దే బాధ్యత దేవుడి చేతిలో ఉంది. ఆశ మీ మనసులో ఉండాలి. చిన్నపిల్లలందరూ బాగున్నారా? ఓకే, అయితే ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తానమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎదురుకు తీసుకొని వచ్చింది. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పారు. అయితే ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభుల వారు చిన్న బిడ్డలని ఆటంకపరచకుండా తన యొద్దకు తీసుకొని కౌగిలించుకొని ఎత్తుకొని కౌగిలించి ముద్దు పెట్టే ప్రభువు చిన్న బిడ్డలకు ఉన్నాడు. అలానే పెద్దవారికి లేదని కాదండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని వాడను నేనే అంటున్నారు. అనగా ముదిమిలో ఎత్తుకునే దేవుడు, పసితనము నుండి కూడా ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. ఆ దేవదేవుడు చిన్న బిడ్డలు నేర్చుకున్నదంతా భద్రపరచడానికి, వారి హృదయాల్ని విత్తనం అనే వాక్యము చేత నింపడానికి 10 రోజులు టీచర్స్ పడినటువంటి ప్రయాసము వ్యర్థంగా పోకుండా చిన్న బిడ్డలకి ఇవ్వాల్సిన ఆశీస్సులు దేవుడు వారికి ఇస్తాడు. అదే రీతిగా టీచర్స్, డైరెక్టర్స్ దీని వెనక ప్రయాసపడిన టీం లేకపోతే ఎవరు ఏం చేయలేదు. కనుక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నుండి మొదలుకొంటే
దైవ దీవెనలు పొందుకుందును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you, Vice President, for standing on your time. I request Vice President Garu to come forward for prayer. Meanwhile, my Sunday school I was here. Today I am a director here, but నేను నచ్చగతంలో Sunday school పంపించుకున్నాను. Vice President Ashok will come forward. This year, దాని తర్వాత President Garu greetings ఇస్తారు. దేవుని పరిశుద్ధ నామ
Next we have a song by Senior 2, Mrs. Stella's class. Please come up. After this, I request Aruna teacher to be ready with the choreo, Senior 1. Children, don't waste your time. We are running short of time, please. Meanwhile, Adnan's class, get ready. కండెన్సర్ ఉంది ఓన్లీ మైక్
Beautiful song. May I request our teacher to be come up with the children. Choreo by senior one. Teachers kindly note, immediately after this choreo we have prize distribution. Please be prepared with the class merit students and talent merit students first. Beginner teachers. Immediately after this, please be prepared.
ஆண்டு நடக்க போகுது